గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు దేశ ప్రధాని రావడంతో ఎన్నో ఆశలతో ఎదురు చూశారని, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పోర్ట్ల గురించి మాట్లాడలేని స్థితిలో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ దౌర్భాగ్య స్థితిలో ఉండడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ప్రజాగళం సభలో మైక్స్ ఫెయిల్ అయ్యాయని, మోడీ 200 బిల్లులు పెడితే అన్నిటికీ రాష్ట్ర ఎంపీలు మద్దతు పలికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. నిన్న జరిగిన ప్రజాగళం సభకు ఎలక్షన్ కోడ్ ఉండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లలేదు, కానీ ముఖ్యమంత్రి కూడా వెళ్లి ప్రధాని కాలు మొక్కేవాడని ఎద్దేవా చేశారు. ముందు నరేంద్ర మోడీ గారు నిన్న మన రాష్ట్రానికి వచ్చినందుకు మరి ప్రధానమంత్రి వస్తే ఏం ఆశిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు? ఈ రాష్ట్రానికి మహానాయకుడు వచ్చాడు. నేను 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఇదిగో ఇన్ని కార్యక్రమాలు చేశాను. లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల యొక్క గౌరవం, దాన్ని కాపాడుతాను, ప్రైవేటు పరం చేస్తానని గాను, లేదా చట్టంలో పెట్టారు పోలవరాన్ని, దాన్ని అప్పర సంజీవిని, దాదాపుగా 3 కోట్ల మందికి తాగునీరు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా బ్యాక్ వాటర్ ఏదన్నా ఎక్కువ వర్షపాతం జరిగితే బ్యాక్ వాటర్ కింద రాయలసీమ దాకా కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి పోలవరాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేశారా చెప్పలేదు. అలాగని రాష్ట్ర సంపదలో ఉన్నటువంటి గంగవరం పోర్టు కానీ, మరి నెల్లూరులో ఉన్న పోర్టు కానీ, ఉన్న పోర్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డెవలప్ చేసిన పోర్టుల్ని నరేంద్ర మోడీ గారికి స్నేహితుడైన అదానికి దోచిపెట్టిన దాని మీద మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్రాన్ని జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. 400 సీట్లు నన్ను గెలిపించండి అని చెప్పడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ పనైనా కూడా ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. పక్క నుండి ఉత్సవాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సన్నాయి వాడుతుంటే కొన్ని జంతువులు తలూపుతుంటాయి 24 గంటలు ఎట్టెట్టగా. నాకు ఆ మీటింగ్ చూస్తే అదే సన్నివేశాలు గుర్తొచ్చింది. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడు అక్కడున్న ప్రజలకు అర్థం కాల. మైకు ఫెయిలు, మీటింగు ఫెయిలు. ఆ మైకు ఫెయిల్ అయింది, మీటింగ్ ఫెయిల్ అయింది. నరేంద్ర మోడీ ఆప్కి బార్ 400 పార్ కరెంగే. దాని అర్థం తెలుగు ప్రజలకు అర్థం కాల. ఆ తిరుపతిలో కూడా ఇదే చెప్పాడు, నరేంద్ర మోడీజీ ఆ బోలియే 10 సార్లు స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేంగే అని. తెలుగు ప్రజలు తిరుపతి ఏడుకొండల వెంకన్న సాక్షి చెబుతున్నాడు, ఇంకా ఇస్తాడేమో అని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఊరించాడు. అమరావతి రాజధానిని ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని మేము చెప్పలా. నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలోకి వచ్చి మీకెందుకు 4 ముఖ్యమంత్రులు 4-5 గవర్నర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఆ మాట మాట్లాడినటువంటి ప్రధానమంత్రి. నేను నేరుగా అడిగాను నిన్న TV9 డిబేట్లో కూడా. TV9 డిబేట్లో వాళ్ళకి సంబంధించినటువంటి మహానాయకుడు అని మా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని తప్ప బతకలేనటువంటి ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీ గారు వచ్చాడు. 200 బిల్లులు పెట్టారు నరేంద్ర మోడీ గారు. 200 బిల్లులలో పూర్తి బిల్లులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికినటువంటి చరిత్ర. చివరికి NRC, CAA, త్రిపుల్ తలాకు, 370 రాజ్యాంగం ఇవి ప్రముఖమైనటువంటిది. వీటితో పాటుగా ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి దానిలో కూడా బిల్లుకి మద్దతు పలికినటువంటి చరిత్ర. ఒకానొక దశలో నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడుగా అని చెప్పుకొని వాళ్ళు పెట్టే ప్రతి బిల్లుకి మద్దతు పలికినటువంటి వీళ్ళు. నాకు నిన్న ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాప ఈ కోడ్ లేకపోతే గన్నవరం వెళ్ళి కాళ్ళ దగ్గర లేకపోతే పిలవకపోయినా సార్ నేను కూడా వస్తాను సార్ ఆ మీటింగ్ అంటాడేమో అని చెప్పి ఎదురు చూశారు. ఈ ఎలక్షన్ కోడ్ అవటం వల్ల పోలేదేమో పాపం.
లేకపోతే ఈయన కూడా చిలకలూరుపేట మీటింగ్ వెళ్ళేవాడు. ఒకవేళ తెలుగుదేశం జనసేన మీటింగ్ పెట్టినా కూడా నేను వస్తాను సార్ మీ అమ్మటని అంటాడో అనిపించింది. ఈ ఎలక్షన్ కూడా ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పి వెళ్ళలేదేమో. ఈ మూడు కూడా బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అంటే బాబు, జగన్, పవన్, ఈ మూడు కలిసి ఉన్నదే బీజేపీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. నేను నేరుగా అడిగా నరేంద్ర మోడీ గారు నిన్న, మీరు ఈ రాష్ట్రానికి నేను చెప్పిన ఈ అంశాల్లో ఏదైనా ఒక అంశం పూర్తి చేశామని చెప్పండి. 11 విద్యా సంస్థలు ఇచ్చామన్నారు. చట్టంలో పెడితే ఈరోజు కూడా ఒక్క దానికి గోడలు కట్టిన పాప అనుకోవాల. ఇప్పుడు కూడా ఎయిమ్స్ కడతా ఉన్నారు. 2 ఎయిమ్స్ ఇవ్వాలి గారి కొత్త రాష్ట్రాన్ని పెడితే ఒక్క ఎయిమ్స్ కట్టారు, అరాకొరగా కట్టారు. ఇప్పుడు కూడా అక్కడ ఇన్పేషెంట్గా ఉండడానికి అవకాశం లేదు. దానికి నీటి సౌకర్యం కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఆప్కి బార్ 400 సీట్ అంటే ఎంతంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు బెదిరించి కేరళలో వీళ్ళకి సీట్లు రావు, తమిళనాడులో సీట్లు లేవు, ఆంధ్రాలో ఉన్న వీళ్ళిద్దరిని బెదిరించి ఎవరిని బాబు జగన్ని బెదిరించి సీట్లు తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జాలేసింది పాపం. పవన్ కళ్యాణ్ గారు పాపం మేమేదో అనుకున్నాం, సైనికుడు ఏదో ఆశించి చేస్తాడేమో. అసలు చేగోడు బొమ్మతో పెట్టుకొని గతంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. పాపం సిద్ధాంతాల మీద బాగా పోరాటం చేస్తాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడుతో కలిశాడు కాబట్టి 50 సీట్లు 60 సీట్లు తీసుకొని ఈ రాష్ట్రంలో కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటటువంటి ఆలోచన మాకు కలిగింది. మేము కూడా కాపును ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మా రాష్ట్రంలో అడగండి. ఈశ్వరరావు గారి నాయకత్వంలో కాపులకి ఏ రోజైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఈ కాంగ్రెస్ ద్వారా అయితే బీసీలను కూడా ముఖ్యమంత్రిని చేస్తామనేటటువంటి మాటని. కానీ మేము అడిగాము వీళ్ళని, ఈయనేదో 60 సీట్లు 70 సీట్లు అడుగుతాడేమో పాపం కష్టపడిపోతున్నాడంటే తీరా తెలిసింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏం చెబితే అది చేయడానికి తప్ప ఈయనకంటూ ఒక విధానం లేదు. నిన్న నరేంద్ర మోడీ గారు లెగటమే ఈ ప్రజలకు ఏదైనా చెబుతాడని చెప్పి టీవీలో అతుక్కుపోయి చూశారు. సరే మైకు మూగబాటు వేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో మొదలుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా నేనేం తక్కువ తిన్నానని చెప్పి కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా అందరూ కూడా బాగుంది, మేము కూడా అదే అనుకుంటున్నాం. వీళ్ళందరూ సాక్షిగా 7 కొండల వెంకన్న సాక్షిగా చెప్పిన మాటని ఏం చేశారో అని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మేము 5 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం. పార్లమెంట్లో పెట్టాం, ప్లానింగ్ బోర్డులో పెట్టాం, పార్లమెంట్లో ప్రధానమంత్రి మాట్లాడాడు. వీళ్ళు 10 కాదు 15 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు ఇవాళ ప్రత్యేక హోదా ఎక్కడుంది? ఈ రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగింది. ఈ అప్పు కూడా కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకెళ్ళండి మీకు ఇష్టం అని చెప్పి రాష్ట్ర సంపదను అప్పు తాకట్టు పెట్టి అప్పిచ్చినోడు ఎవడు? కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నరేంద్ర మోడీ గారు అప్పిచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి సంపద ఇవ్వకుండా ఇవాళ ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు బెదిరించి 5 సీట్లు 6 సీట్లు 8 సీట్లు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పార్లమెంట్ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసిద్దాం అనేటటువంటి అనుమానం కలుగుతోంది. ఇది దుర్మార్గమైన చర్య, ఇది అక్రమ పొత్తు. ఈ పొత్తు ప్రజలకు విఘాతం, ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీనివల్ల 1% కూడా లాభం జరగట్లేదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మాట్లాడేటటువంటి మాట నరేంద్ర మోడీ గారు కొంచెం మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మేము వైఎస్ఆర్ పార్టీ 2 ఒకట. జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నాయకుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మహానాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మరణించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణంలో నుంచి ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చావు నుంచే పుట్టినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడి ప్రజల యొక్క ఆలోచన వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ ఈరోజు అధికారంలో రావచ్చు, కానీ దాన్ని మమ్మల్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే
నిజంగా నరేంద్ర మోడీ స్థాయికి ఆ మాటలు శోభించవనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. దత్తపుత్రుడు అన్నది మీరు వాళ్ళు కలిసి బిల్లులకు ముద్రేసుకుంది మీరు వాళ్ళు కలిసి వాటాలు పంచుకుంటుంది శాండ్ ల్యాండ్ మైన్ దాంట్లో 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి చెబుతున్నటువంటి దాంట్లో కమిషన్లు తీసుకొని కర్ణాటక ఎలక్షన్లకి తమిళనాడు ఎలక్షన్లకి ఫండింగ్ తీసుకుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి అంత గొప్ప మనస్తత్వం లేదు అనేటటువంటిది అర్థమైపోయింది. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి బాబాయికి, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయికి దాని మీద అక్కా చెల్లెళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాడని. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఒకవైపు కాంగ్రెస్ పోరాడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, ఒకవైపు నరేంద్ర మోడీ ఏం చెబుతున్నాడు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు నాయకులను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఆ మహానాయకుడి యొక్క గౌరవాన్ని తగ్గట్టు మాట్లాడలేదు, తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దీని మీద ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారు, కానీ ఎలక్ట్రల్ బాండ్ గురించి చెప్తాను.